feeling? I'm excited or anxious? Or anxious tension. Feelings. ఈ రోజు చాలా చల్లగా ఉంది. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు వీడియోలో వచ్చేసి పిల్లలతో అయితే ఫన్నీగా ఒక గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ వీడియో చూసి. సో మళ్ళీ వీడియో చేద్దాము, గేమ్స్ ఆడదాము అని చెప్పేసి చాలా అడిగారు. అందుకని చెప్పేసి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఈ రోజు మళ్ళీ ఇంకో గేమ్ అయితే నేను కండక్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు గేమ్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ గ్లాసెస్ అయితే ఒక 33 గ్లాసెస్ అయితే ఇట్లా బోర్లించాను. ఈ గ్లాసెస్ కింద వచ్చేసి 1 స్టోన్ అయితే నేను పెడతాను. పిల్లలందరూ కూడా చూడక ముందు నేను పెడతాను. సో ఎవరైతే 1 గ్లాస్ ఐడెంటిఫై చేస్తారో, ఈ స్టోన్ ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేస్తారో వాళ్ళైతే ఈ రోజు ఈ వీడియోలో విన్నర్ కి అయితే ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎవరు విన్ అవుతారో చూడండి మీరు ఈ వీడియోలో. మీరందరూ ఏం చేస్తారో ఒకసారి ఆ రూమ్ లోకి వెళ్ళండి, నేను ఇక్కడ స్టోన్ పెడతాను. సో పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. ఈ స్టోన్ ని ఎవరు ఐడెంటిఫై చేస్తారో ఏంటో అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రూమ్ లోకి వెళ్ళగానే చాలా హ్యాపీగా గంతులు వేస్తూ వెళ్తున్నారు. ఎవరు ఐడెంటిఫై చేస్తారు, ఎవరు విన్ అవుతారు అని ఒక చిన్నగా ఉంది. సో మనం కూడా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా కూడా మనకు గేమ్ ఆడుతున్నాము అంటే చాలా హ్యాపీగా ఆడతాము ఆ ఏజ్ లో. సో ఆ ఏజ్ అంటేనే గేమ్స్ కి ఒక చాలా బంధం ఉంటదేమో. సో అందుకని బాగా ఆడుతూ ఉంటాము ఆ ఏజ్ లో గేమ్స్. సో ఇలా అయితే ఈ రోజు అయితే నేను ఇక్కడ ఉన్న గ్లాస్ లో ఒక గ్లాస్ కింద అయితే పెట్టాలనుకుంటున్నా. హాయ్ సో ఇక్కడ అయితే పెడుతున్నాను నేను ఇప్పుడు ఈ స్టోన్. అసలు నాకే గుర్తుంటుందో లేదో ఈ స్టోన్ ఎక్కడ పెట్టాను అనేది. అక్క రెడీయా? సో ఇప్పుడైతే నేను స్టోన్ పెట్టేసాను. సో నేను స్టోన్ పెట్టేక ముందే డోర్ తీసుకొని వచ్చేస్తూనే ఉన్నారు. సో అంత ఎగ్జైటింగ్ గా ఉన్నారు వాళ్ళు. నేను మళ్ళీ లోపలికి పంపించి మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఈ రోజు విన్నర్ అయితే ఈ పెన్ అయితే నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను. యాక్చువల్ గా విన్నర్ కి ఏమైనా ఇద్దామని చెప్పేసి పెన్స్ ఇద్దామన్నట్టుగా షాప్ కి వెళ్ళాను. చాక్లెట్స్ అలా ఇస్తే పిల్లలు చాక్లెట్స్ అలా తినకూడదు కదా. సో కొంతమంది పేరెంట్స్ కి ఇష్టం ఉండదు కదా అన్నట్టుగా నేను ఆలోచించి పెన్ అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా పెన్స్ తీసుకొని వద్దామని షాప్ కి వెళ్ళాను. సో షాప్ కి వెళ్తే సంతోష్ అంకుల్ అయితే షాప్ లో పెన్స్ అయితే ఇచ్చారు. సో ఫ్రీగానే ఇచ్చారు. ఇది స్పాన్సర్డ్ బై సంతోష్ కిరాణం. సో ఎవరైనా బేగంపేటలో వెళ్ళాలనుకుంటే సంతోష్ కిరాణం షాప్ కి వెళ్ళండి. అంకుల్ అయితే చాలా ఫ్రీగా బాగా మాట్లాడతారు. సో నేను ఎప్పుడు వెళ్ళాలనుకున్నా అక్కడికే వెళ్తాను, ఆ కిరాణం షాప్ కి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళండి, చాలా తక్కువగా ఇస్తారు అన్ని కూడా. సో ఈ రోజు అయితే అంకుల్ అయితే ఇలా అయితే పెన్స్ ఇచ్చారు. సో ఇది అయితే మన పిల్లలు ఎవరు విన్ అవుతారో మనం చూద్దాం. ఓకేనా? How are you feeling? I am excited or anxious? Or anxious tension. Feelings. Next. చాలా చల్లగా ఉంది ఈ రోజు. చాలా చల్లగా ఉంది. ఓకే. ఈ రోజు చాలా చల్లగా ఉంది అండ్ ఈ రోజు మినీ కూడా చాలా చల్లగా ఉంది. ఈ రోజు చాలా చల్లగా ఉంది. తెలియనాడు.
అమ్మమ్మ పాట అన్నట్టు సో ఈ రోజు గేమ్ అయితే అనిరుద్ అయితే విన్ అయ్యాడు. సో అనిరుద్ అయితే పెన్ వచ్చేసి సంతోష్ కిరాణం షాప్ నుండి అయితే తీసుకొద్దామని అయితే అంకుల్ ఇచ్చారని చెప్పేసి నేను చెప్పాను కదా, పిల్లలు లేక ముందు ముందు. సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఆ కిరాణం షాప్ కి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు వీడియో. బాయ్ బాయ్.